The object of our synthetic yoga must, in this respect too, as in its other parts, be more integral and comprehensive, embrace all these elements or these tendencies of larger impulse of self-perfection and harmonize them or ratherly unify, and in order to do that successfully, it must seize on a truth which is wider than the ordinary religious and higher than the mundane principle. మన సమన్వయ యోగ లక్ష్యం ఇది ఏంటంటే, ఇతర అంశాల్లో ఎలా సమగ్రంగా ఉంటుందో అలాగే పరిపూర్ణత విషయంలో కూడా చాలా సమగ్రమైనదిగా, చాలా పర్ఫెక్ట్గా, అంతను ఎంబ్రేస్ చేసుకునేటట్టుగా, సర్వాన్ని ఆలింగనం చేసుకునేటట్టుగా ఉంటుంది ఇక్కడ మన యోగ లక్ష్యం. వేరేది ఇవన్నీ ఇప్పుడు మతాలంటే ఒక లిమిట్ ఉంటుంది, ఏ మతానికి ఆ మతం లిమిట్ ఉంటుంది, అన్నిటిని ఆలింగనం చేసుకోవడం అనేది ఉండదు. కానీ మన యోగంలో అన్నింటినీ ఎంబ్రేస్ చేసుకోవడం అనేది, సర్వాన్ని ఇముడ్చుకునేదిగా, సమస్త అంశాలను ఆలింగనం చేసుకుని వాటిని ఏకం చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు ఆ పనిని విజయవంతంగా చేయాలి అంటే సాధారణ మతపరమైన సత్యం కన్నా విశాలమైన సత్యం, సాధారణ మతపరమైన సత్యం సరిపోదు. అది హిందూ మత సత్యం కానీ, లేకపోతే ఇస్లాం మతం కానీ, క్రిస్టియానిటీ కానీ, జొరాస్ట్రియనిజం ఏదైనా కానివ్వండి, ఒక మతంది సరిపోదు. వాటికన్నా విశాలంగా ఇంకా వైడర్గా వెళ్ళాలి సత్యం అనేది. ఐహిక సిద్ధాంతాలకు సంబంధించిన దానికంటే ఉన్నత సత్యం. ఇప్పుడు ముండేన్ అన్నాం మనం, ముండేన్ పర్ఫెక్షన్ అన్న దానికన్నా కూడా ఒక మంచి పౌరుడుగా జీవించటము, మనము అంటే నోబ్లర్గా ఉండటము, ఉదాత్తంగా ఉండటము, ఇతరులకు సహాయం చేయటము, ఇవన్నీ చెప్పుకున్నాం ముండేన్ అంటే. ఆ పర్ఫెక్షన్కి అతీతంగా అండ్ మత పర్ఫెక్షన్కి, రిలీజియస్ పర్ఫెక్షన్కి అతీతంగా ఉండాలన్నమాట. అటువంటి ఉన్నత సత్యాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి, మనం సొంతం చేసుకోవాలి. అది ఉంది సత్యం, ఒకే ఒక సత్యం, పరమసత్యం ఉంది. ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి. దీన్నే ఆల్ లైఫ్ ఈజ్ అ సీక్రెట్ యోగా అంటారు శ్రీ అరవిందులు. సమస్త జీవనము ఒక రహస్య యోగమే. మన జీవితం అంతా కూడా మనం చేసే యోగమే. మనకు కాన్షియస్గా కానీ, సబ్ కాన్షియస్గా కానీ, తెలిసి కానీ తెలియకుండా కానీ మనం యోగమే చేస్తున్నాం. మనం తెలిసి యోగం చేస్తుంటే అది ప్రోగ్రెస్ తొందరగా అవుతుంది. మనం యోగం అని తెలియకున్నా కూడా మనల్ని భగవంతుడు యోగం చేసేట్టుగా చేస్తాడు. ఎలా అంటే మనం ఏవో దెబ్బలు వేస్తాడు, మనం మారలేదనుకోండి, జీవితంలో ఏదో దెబ్బ తగులుతుంది, మారాల్సి వస్తుంది, తప్పనిసరిగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ రకంగా అది సబ్కాన్షియస్గా కూడా మన యోగం జరిగిపోతూనే ఉంటుంది. ప్రకృతి తనలో రహస్యంగా దాగి ఉన్న దివ్య సూత్రాన్ని కనుక్కొని సఫలం చేసుకోవటానికి ఎదుగుతుంది. ఇది సీక్రెట్గా ప్రకృతి చేసే యోగం అనమాట. ఇప్పుడు పరమాత్మను కలవడమే ప్రకృతి దివ్య సూత్రం. ప్రకృతి సూత్రం ఏంటి? ప్రకృతి ఎందుకుంది? ప్రకృతి సూత్రం ఏంటంటే పరమాత్మను కలవడమే ప్రకృతి దివ్య సూత్రం. మనిషిలో, ప్రపంచంలో పరమాత్మ శక్తి ఉంది, మనలో ఉంది పరమాత్మ శక్తి. ఈ ప్రపంచంలో కూడా పరమాత్మ శక్తి, ప్రతి చోట పరమాత్మ శక్తి, డివైన్ పవర్ అనేది ఉంది. దానికి అతని మొత్తం జ్ఞానము, ఇచ్ఛ, కర్మ, జీవితము, నాలెడ్జ్, విల్, యాక్షన్, లైఫ్, వీటన్నింటినీ ఉన్మీలనం చేయాలి, ఓపెన్ చేయాలి. అంటే మన నాలెడ్జ్ని కానీ, మన సంకల్పాన్ని, మన చర్యను, మన జీవితం మొత్తాన్ని ఆ భగవత్ శక్తికి మనము ఓపెన్ చేయాలి, ఓపెన్ కావాలి. అలా చేసినప్పుడు మనకు ఒక స్పష్టత, ఒక క్లారిటీ వస్తుంది. ఏది ఎలా అనేది ఆ సత్యం వైపు మళ్ళుతాము, స్పష్టత అన్నది వస్తుంది. అలా ప్రకృతిలో దాగి ఉన్న దివ్య సూత్రము మనకు స్పష్టమవుతూ వస్తుంది. ఎప్పుడు స్పష్టమవుతూ వస్తుంది అంటే మన నాలెడ్జ్, మన సంకల్పము, మన యాక్షను, మన లైఫ్ మొత్తము పరమాత్మ శక్తికి ఓపెన్ అయినప్పుడు, అప్పుడు ఈ ప్రకృతి ఎందుకుంది, ఆ ప్రకృతిలో ఉన్న డివైన్ ప్రిన్సిపల్, దివ్య సూత్రం ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. అయితే అప్పుడు ఇంకా ప్రకాశమానంగా, ఇంకా చైతన్యవంతంగా అవుతాం. ఇదంతా జరగడానికి మనసు, ప్రాణము, దేహము ఆ ఎదుగుదలకు సాధనోపాయాలే. ఇదంతా జరగాలంటే మన మనసు, ప్రాణము, శరీరాలు దానికి ఇన్స్ట్రుమెంట్స్. కానీ అవి ఇప్పుడు పర్ఫెక్ట్గా లేవు. అవి పరిపూర్ణంగా ఉన్నాయా అంటే మన మనసు రకరకాల ఆలోచనలతో ఎప్పుడు డిస్టర్బెన్సెస్తో ఉంటుంది. మన ప్రాణం తీసుకుంటే ప్రాణంలో ఉండే వీక్నెస్లతో ప్రాణము అలాగే ఉంటుంది. మన భౌతికం తీసుకుంటే దాంట్లో ఉండే సోమరితనము, ఇనర్షియా, జడత్వము, వీటన్నింటితో భౌతికం అట్లా ఉంది. సో ఈ మూడు ఇప్పుడు మనలో ఉన్న భాగాలు మూడు పర్ఫెక్ట్గా లేవు. అవి సాధనాలు, పరమాత్మ శక్తిని అందుకోవడానికి ఈ మూడు ఇన్స్ట్రుమెంట్స్. బట్ నౌ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్గా లేవు. అయితే వాటి లాస్ట్ పర్ఫెక్షన్ను అవి చేరాలి. పర్ఫెక్ట్గా లేదు మనసు,
మనసు దాని లాస్ట్ పర్ఫెక్షన్ని చేరాలి. ప్రాణము పర్ఫెక్ట్గా లేదు, వైటలు, అది దాని లాస్ట్ పర్ఫెక్షన్ని చేరాలి. మన భౌతికము ఫిజికల్ పర్ఫెక్ట్గా లేదు, అది దాని లాస్ట్ పర్ఫెక్ట్ని చేరాలి. ఇప్పుడు మనసు ఎలా దాని పర్ఫెక్షన్ని చేరుతుంది అంటే, ఉదాహరణకి ఇప్పుడు మనసుకు పైన మనకు శ్రీ అరవిందులు చెప్పినట్టుగా అన్ని హయ్యర్ ప్లేన్స్ ఉన్నాయి. మనసు తర్వాత ఆర్డినరీ మైండ్, తర్వాత హయ్యర్ మైండ్ ఉంది. హయ్యర్ మైండ్ తర్వాత ఇంకా దానికన్నా పైన ఇల్యూమైన్ మైండ్, దానికి పైన ఇంట్యూటివ్ మైండ్, దానికి పైన ఓవర్ మైండ్, దానికి పైన సూపర్ మైండ్ అన్నారు. ఇలాగా ఈ మనసు ఒకదానికి ఇక పైకి అట్లా వెళ్ళిపోతూ ఊర్ధ్వానికి ఎదుగుతూ ఆరోహిస్తూ ఆ పైకి వెళ్ళాలి, పైన హయ్యెస్ట్ ఉన్న దానికి తెరుచుకోగలగాలి. అలాగే ప్రాణం కూడా ప్రాణం ఎలాగంటే బాగా ప్రాణంలో సామర్థ్యాన్ని పెంచుకోవటము ప్రాణాయామాలు వీటితో, అది కూడా హయ్యెస్ట్ పర్ఫెక్షన్కి ప్రాణము ఓపెన్ కావాలి, దానికి ఆ శక్తికి ఓపెన్ కావాలి. అలాగే భౌతికం కూడా, ఇంకా అది నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం చెప్తున్నారు. మైండ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ బై ఎ గ్రేటర్ నాలెడ్జ్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ ఓన్లీ హాఫ్ లైట్. లైఫ్ డిస్కవర్స్ ఇట్స్ మీనింగ్ ఇన్ ఎ గ్రేటర్ పవర్ అండ్ విల్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ ద అవుట్వర్డ్ అండ్ యాజ్ ఇట్ అబ్స్క్యూర్ ఫంక్షనింగ్. Body finds its last use as an instrument of a power of being, of which it is a physical support and material starting point. ఇప్పుడు మన మనసు ఎలా ఉంది? హాఫ్ లైట్తో ఉంది, అంటే అస్పష్ట కాంతితో, అర్ధకాంతితో. ఈ అన్నీ మనం అనుకునేటివి, మన ఉద్దేశాలు కానీ, మన అభిప్రాయాలు కానీ, మనకు అర్థం అయ్యేటివి కానీ, అవి పూర్తి కాదు, అవి స్పష్టం కాదు. మనకేమంటే హాఫే తెలుస్తుంది, మనకంత అస్పష్టంగా అర్థమవుతుంది. పూర్తి సత్యం మనసు తెలుసుకోలేదు, ఎందుకంటే అది అస్పష్టంగా హాఫ్ లైట్తో, అర్ధకాంతితో ఉంది మనసు. అలాంటి మనసు ఇప్పుడు దేనికి శక్తికి తెరుచుకున్నప్పుడు, తన హయ్యెస్ట్ పర్ఫెక్షన్కి చేరుకున్నప్పుడు ఇంకా గొప్ప జ్ఞానాన్ని పొందుతుంది, సఫలమవుతుంది. అస్పష్టంగా పనిచేస్తూ ఉన్న ప్రాణశక్తి కూడా ఇప్పుడు మనలో తగినంతగా లేదు, చాలా తక్కువ ఉంది, అస్పష్టంగా ఉంది. అదే ఇంకా గొప్ప శక్తిని తనలో తాను కనుక్కుంటుంది. శరీరము తాను మన అస్తిత్వంలోని ఏ శక్తికి భౌతిక ఆధారంగా ఉందో, శరీరం కూడా ఎందుకు శరీరం ఉంది, ఏ శక్తికి భౌతిక ఆధారంగా ఉంది? శరీరము మన పరమాత్మ శక్తికి. సో అది కూడా ఆ శరీరం కూడా తెలుసుకుంటుంది అనమాట. సో వాటిలో ఏ సామర్థ్యాలు ఉన్నాయి, ఇప్పుడు మనసులో ఉన్న సామర్థ్యాలు మనం కంప్లీట్గా ఉపయోగిస్తున్నావా? లేదు, ఉపయోగించటం లేదు. మనకు చాలా సామర్థ్యాలు ఉన్నాయి, మన ప్రాణం శక్తిని కంప్లీట్గా ఉపయోగిస్తున్నామా? లేదు. భౌతికం కూడా అంతే. సో వాటిలో ఏ సామర్థ్యాలు, ఏ పాజిబిలిటీస్ ఉన్నాయో ఆ పాజిబిలిటీస్ని యథార్థం చేయటానికి చేసే ప్రయత్నమే మన సామాన్య జీవితం అంతా. మన శక్యతలను, మన హయ్యెస్ట్ పాజిబిలిటీస్ను మనము తెలుసుకోవాలి, దానిలను ఆచరించుకోవాలి. అదే మన జీవితం అంతా కూడా. అంటే ఇప్పుడు మనసుతో చదవటము, ఆలోచించటము, వ్రాయటము, ఏకాగ్రత పెట్టడము, ధ్యానం చేయటము, ఇవన్నీ ఈ శక్తులన్నీ మనం చేసుకుంటూ పోయే కొద్దీ మనసుకున్న శక్తి పెరుగుతుంది. లేదు అలాగే డల్గా ఏమీ చేయకుండా పెట్టామంటే ఉన్న శక్తి కూడా తగ్గిపోతుంది, మన మనసుకున్న శక్తి. సో దాన్ని ఇంకా ఇంకా పెంచాలి మనసుకున్న శక్తి అంటే ఇవన్నీ చేయాలి. మనం పుస్తకాలు చదవాలి, అర్థం చేసుకోవాలి, ధ్యానం చేయాలి, ఏకాగ్రత పెంచుకోవాలి, ఏ పని చేసినా కూడా ఏకాగ్రత పెంచుకోవాలి. అలాగే ప్రాణాన్ని ఎలా చేయాలి? ఏ పని చేసినా సమర్థవంతంగా, ఉత్సాహంగా చేయాలి, ఒక జీల్తో చేయాలి, సమర్థవంతంగా, శక్తివంతంగా చేయాలి, పరిపూర్ణంగా చేయాలి. ప్రాణాయామం చేయటము, మనం ఉత్సాహంగా ఉండటానికి ప్రాణాయామం చేయడం అనేది మంచిగా దోహదం చేస్తుంది. అలాగా ప్రాణంకున్న శక్తి పెరుగుతుంది, ఈ వైటల్ పవర్, మనలో ఉన్న వైటల్ పవర్ పెరుగుతుంది. ఇలాగ మనలో పెంచుకోవాలి, మెంటల్ పవర్ పెంచుకోవాలి, వైటల్ పవర్ పెంచుకోవాలి. అలాగే మన ఫిజికల్ పవర్ అంటే మనకు ఆసనాలు ఇవంతా ఉంది, బాడీ కాన్షియస్నెస్ని పెంచుకోవటం, ఆ రకంగా అది కూడా పెంచుకోవటం. ఇలా చేసినప్పుడు మనసు, ప్రాణము, శరీరాల్ని వాటి హయ్యెస్ట్ కెపాసిటీస్కి ఎంత మటుకు వాటి పాజిబుల్ ఉందో వాటికి పెంచినప్పుడు అప్పుడు మన అస్తిత్వము కార్యనిర్వహణకు చక్కగా తయారు చేయబడిన కార్యక్షేత్రం అవుతుంది. అప్పుడు బేస్ అవుతుంది. కరెక్ట్గా మనం చేయాల్సిన పనికి ఈ 3 పర్ఫెక్ట్గా అయినప్పుడు అప్పుడు బేస్ అవుతుంది. ఈ సత్యాన్ని గ్రహించినంత వరకు దానికి పరిపూర్ణ సిద్ధించదు. ఇది మనము తెలుసుకునే వరకు మనకు ఇంటెగ్రల్ పర్ఫెక్షన్ అన్నది రాదు మన అస్తిత్వానికి. ఇంటెలెక్చువల్, volitional, ethical, emotional, aesthetic and physical training and improvement are all so much to the good, but they are only in the end a constant movement in a circle
without any last delivering and illumining aim, unless they arrive at a point when they can open themselves to the power and presence of the spirit and admit its direct workings. మేధా సంబంధము, ఇచ్ఛాపూర్వక నైతిక భావావేశము, ఉత్తమ అభిరుచులకు సంబంధించిన శిక్షణతో ఈ మన భాగాలను మెరుగుపరుచుకోవాలి. వీటిని ఇప్పుడు మన మనసు, ప్రాణము, శరీరాలను మరి మెరుగుపరుచుకోవడం ఎలా అంటే మేధను పెంచుకోవాలి. అలాగే నైతిక భావావేశము, ఉత్తమ అభిరుచులు, మన అభిరుచులను కూడా పెంచుకోవాలి. వీటితో ఇంకా వీటిని స్ట్రాంగ్గా ఎఫిషియెంట్గా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచికే దారి తీస్తాయి. కానీ మళ్ళీ చెప్తున్నారు, వీటితో మనం ఇవన్నీ పెంచుకున్న తర్వాత కూడా పరమాత్మ శక్తికి తెరుచుకోవాలి. అది ఇంపార్టెంట్. ఊరికే వీటిని పెంచుకుంటాం, మనం మేధను పెంచుకుంటాము, ప్రాణాయామం చేసి శక్తిని పెంచుకుంటాము, శరీర చైతన్యాన్ని పెంచుకుంటాము, కానీ అది సరిపోదు. అవి పెంచుకుంటూ వీటన్నింటినీ భగవంతుని శక్తికి, పరమాత్మ శక్తికి తెరుచుకునేట్టుగా చేయాలి, తెరిచిపెట్టాలి వీటిని. ఆ శక్తి ప్రత్యక్షంగా పనిచేయటాన్ని, ఆ శక్తి మనసు మీద పనిచేయాలి, ప్రాణం మీద పనిచేయాలి, శరీరం మీద పనిచేయాలి. అది పనిచేయటానికి మనము శ్రీమాత శక్తి పనిచేయటానికి అనుమతించాలి. లేకపోతే చివరకు అవన్నీ కూడా ఇలా ఎంత చేసినా మనము ఆ పరమాత్మ శక్తికి మనం ఓపెన్ కావటము, మదర్ శక్తికి ఓపెన్ కావడము, ఆ శక్తి మనలో పనిచేయటము అన్నది లేకపోతే ఇవన్నీ అంతిమంగా ఎలా అయిపోతాయంటే ఒక లక్ష్యం లేకుండా ఊరికే అలా పరిభ్రమణంలో ఒక సర్కిల్లో తిరిగే వాటిలాగా అయిపోతాయి అన్నమాట. పరమాత్మ శక్తి ప్రత్యక్షంగా పనిచేయటం అన్నది మన పూర్ణ అస్తిత్వాన్ని పరివర్తన చెందిస్తుంది. మన పరివర్తన కూడా సరిగా జరగదు. అప్పుడు ఊరికే అవి మనం హైయెస్ట్కి వెళ్తే అవి చేసినంత మాత్రాన సరిపోదు. వాటన్నింటినీ చేసుకుంటూ మనం ఏం చేయాలి, పరమాత్మ శక్తికి తెరుచుకున్నప్పుడు అప్పుడు పూర్తిగా మనకు పరివర్తనం అన్నది జరుగుతుంది మన పూర్తి అస్తిత్వంలో. ఇలాంటి పరివర్తనే మన నిజమైన పరిపూర్ణతకు అవసరమైన నియమం. ఇలాంటి పరివర్తన, ఇలాంటి కన్వర్షన్, ఇలాంటి చేంజ్ అన్నదే మనకి మన పూర్ణయోగానికి, మన పరిపూర్ణతకు, మన పర్ఫెక్షన్కు అవసరమైన నియమం. సత్యంలోకి, అది ఏంటంటే సత్యంలోకి, పరమాత్మ శక్తిలోకి ఎదగటం. సత్యంలోకి పెరగాలి, పరమాత్మ శక్తిలోకి పెరగాలి. ఆ శక్తి ప్రత్యక్షంగా పనిచేయటం ద్వారా మనం ఆ శక్తికి, శ్రీమాత శక్తికి ఓపెన్ అవుతున్న కొద్దీ ఆ శక్తి మనలో పనిచేయడం మొదలు పెడుతుంది డైరెక్ట్గా. దాని ఆత్మ వ్యక్తీకరణ అప్పుడు మనం ఏమవుతామంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అవుతాం అనమాట. ఆ శక్తి వ్యక్తీకరించడానికి, మేనిఫెస్ట్ కావటానికి, అభివ్యక్తం కావటానికి మనం ఇన్స్ట్రుమెంట్గా తయారవుతాం. మనిషి అప్పుడు దైవంలో నివసించటం జరుగుతుంది. ఇదే మానవ జాతిలో పరమాత్మ శక్తి దివ్యంగా జీవించడం. ఇవే ఆత్మసిద్ధికి సంబంధించిన పూర్ణయోగ సూత్రం. మన ఆత్మసిద్ధికి, మన సెల్ఫ్ పర్ఫెక్షన్కు సంబంధించిన పూర్ణయోగం ప్రిన్సిపల్ ఇది. దాని మొత్తం లక్ష్యం ఏది అంటే నెక్స్ట్ దాంట్లో చూద్దాం. In the process of this change, there must be, by the very necessity of the effort, two stages of its working. First, there will be the personal endeavor of the human being as soon as he becomes aware by his soul, mind, heart of this divine possibility and turns towards it as the true object of life, to prepare himself for it and to get rid of all in him that belongs to a lower working of all that stands in the way of his opening to the spiritual truth and its power, so as to possess by this liberation his spiritual being and turn all his natural movements into free means of its self-expression. ఈ పరివర్తన కోసం పని చేయటంలో, ఇలాంటి పరివర్తన మనం కావాలి కోరుకుంటున్నాం. అయితే ఈ పరివర్తన కోసం పనిచేయడంలో 2 దశలు అవసరమని శ్రీ అరవిందులు అంటున్నారు. ఆ దశలు ఏంటంటే, మొదటి దశలో మన పర్సనల్ ఎఫర్ట్, మన వ్యక్తిగత కృషి అనేది తప్పనిసరిగా ఉండాలి. అంటే మన అంతరాత్మ, మనసు, హృదయము ఈ దివ్య సంభావ్యత ఎరుకను పొందాలి. అదే జీవితంలో సాధించాల్సిన యథార్థ లక్ష్యంగా మనం ఆ వైపుకు తిరిగి మనలో పనిచేసే నిమగ్నమైన దానికి సంబంధించిన దాన్నంతా, ఆధ్యాత్మిక సత్యానికి, దాని శక్తికి ఉన్మేళనం కాకుండా మన దారి కడ్డుగా నిలబడిన దాన్నంతా తొలగించుకోవాలంటే మనము మన దారికి ఏవేవైతే నెగిటివిటీస్ అడ్డంగా ఉన్నాయో, మనం ఇవన్నీ చేసుకోకుండా ఏవైతే అడ్డంగా ఉన్నామో దాన్నంతా తొలగించుకోవడం అనేది మన వ్యక్తిగత ప్రయత్నం, మన పర్సనల్ ఎఫర్ట్. ఈ రకంగా మన పర్సనల్ ఎఫర్ట్ అన్నది ఉండాలి.
ఈ రకమైన స్వేచ్ఛతో ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని సొంతం చేసుకొని సహజ చలనాలన్నింటినీ ఆత్మ వ్యక్తీకరించేట్టుగా ఉండాలి. మనము ఆధ్యాత్మిక అస్తిత్వం అన్నది మనలో డెవలప్ కావు. ఇప్పుడు మనలో మానవ అస్తిత్వమే ఉంది, హ్యూమన్ బీయింగే ఉంది. కానీ దాన్ని స్పిరిచువల్ బీయింగ్లోకి చేసుకోవాలి. ఇవన్నీ ఎలా పరమాత్మ శక్తికి ఓపెన్ చేసుకోవడం ద్వారా దాన్ని అభివ్యక్తం చేసేట్టుగా, మేనిఫెస్ట్ చేసేట్టుగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏ పని చేసినా పైన కాకుండా అప్పుడు సోల్తో చేస్తాం. ఇప్పుడు ఎలా చేస్తాము? పైన చేస్తాం పనులు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తిత్వం, అస్తిత్వం అనేది మనలోకి వచ్చినప్పుడు, స్పిరిచువల్ బీయింగ్గా మనం తయారైనప్పుడు, అప్పుడు మనం ఏ పని చేసినా మన ఆత్మ నుంచి జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆత్మ నుంచి కాదు కదా, మన హృదయం నుంచి కూడా పనులు జరగవు. పైన చేస్తూ ఉంటాం, మనసుతో చేస్తూ ఉంటాం, హృదయం దాకా కూడా వెళ్ళాం. కానీ అది హృదయం దాటి ఆత్మలోకి వెళ్ళటం అనేది జరగాలి. ఆత్మతో అప్పుడు పనులు జరుగుతాయి అన్నమాట. ఇలా ఆత్మ చైతన్యంతో యోగం చేయటానికి మళ్ళటం ద్వారా మన లక్ష్యము ఎరుకలోకి వస్తుంది. అప్పుడు మన లక్ష్యం మనకు తెలుస్తుంది. జీవితంలో ఊర్ధ్వం వైపుగా పయనించాలి అనే జీవిత లక్ష్యం గురించి కూడా జాగృతం అవుతాం. అప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, మన సంకల్పం గట్టిగా ఉంటుంది. మన జీవిత లక్ష్యం ఏంటి? ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా మనం ప్రోగ్రెస్ కావాలి, ఊర్ధ్వం వైపుగా పయనించాలి అన్నది మనలో ఇంకా సంకల్పం ఎక్కువ అవుతుంది. కేవలం మనసు, జీవితము, దేహాల సాధారణ కార్యపరిధి దాటిపోకుండా మామూలు జీవన విధానాలకు ఇచ్చే శిక్షణ జరుగుతున్నంత కాలము, అంటే మనం ఎంతసేపు మనసు, జీవితము, అంటే మనసు, ప్రాణము ఈ శరీరంలో ఉంటూ దానికి మించి బియాండ్ పోకుండా మామూలు జీవన పరిధిలో అలా ఉన్నంత వరకు మనం యోగం చేస్తున్నా కూడా అది యోగం చేయనట్టే, కాంతి లేకుండా యోగం చేయనట్టే. వీటిని దాటిపోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇదంతా సాధారణ మనిషి సాధించే పరిపూర్ణతే అవుతుంది ఆ రకంగా చేస్తే. ఊరికే మనసు, ప్రాణము, శరీరము వీటిని మామూలు పనులకు చేసుకుంటూ పెద్దగా ఇది చేయకుండా ఉంటే అప్పుడు మామూలు మనుషులు పొందే పరిపూర్ణతే అవుతుంది తప్ప దివ్య పరిపూర్ణత కాదనమాట. దైవం కోసం, దివ్య సంసిద్ధి కోసం, మన సమస్త అస్తిత్వంలో ఆయనతో ఐకమత్యం కోసం, భగవంతుని కోసము, ఆ దివ్య సంసిద్ధి కోసం, ఆ డివైన్ పర్ఫెక్షన్ కోసము, మన సమస్త అస్తిత్వంలో మన మొత్తం అస్తిత్వము భగవంతునితో ఏకం కావాలి, యూనియన్ కావాలి, శ్రీమాతతో యూనియన్ కావాలి. దీనికోసం మన స్వభావం అంతటిలో ఒక ఆధ్యాత్మిక పరిపూర్ణత కోసం ఒక ప్రగాఢ ఆధ్యాత్మిక వాంఛ మనలో ఉండాలి. మన స్వభావం మొత్తంలో రావాలి ఆధ్యాత్మిక పరిపూర్ణత, స్పిరిచువల్ పర్ఫెక్షన్ అన్నది మన మొత్తంలో రావాలి. మన ప్రాణంలో, మనసులో, హృదయంలో, మొత్తం అంతా మన అస్తిత్వంలో, భౌతికంలో అంతా రావాలి అనేటువంటి ఆధ్యాత్మిక వాంఛ, ప్రగాఢ వాంఛ అన్నది మనలో ఉండాలి. యాస్పిరేషన్ ఉండాలి. ఈ రకమైన వాంఛ, ఈ రకమైన యాస్పిరేషన్, ఆకాంక్ష మనలో తీవ్రంగా ఉంటే అప్పుడు ఈ మార్పు తప్పక జరిగి తీరుతుంది. ఫస్ట్ అందుకే మనకు పూర్ణయోగంలో ఎప్పుడు యాస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ చెప్తారు. యాస్పిరేషన్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఆకాంక్ష ఆకాంక్షించాలి. మనలో ఈ మార్పు జరగాలి, మనలో ఈ పాసిబిలిటీస్ పెరగాలి, మన మనసు ఒక హైయెస్ట్కి చేరాలి, హైయెస్ట్ పర్ఫెక్షన్కి చేరాలి, ప్రాణం చేరాలి. దానికోసం ఉట్టిగా ఆకాంక్షిస్తే సరిపోదు, దానికోసం మన సెల్ఫ్ ఎఫర్ట్ కూడా ఉండాలి, పర్సనల్ ఎఫర్ట్ కూడా, ఆ ఎండెవర్ అన్నది ఉండాలి. ఆ వాంఛ బలంగా మనలో ఉంది అంటేనే అది మనలో పరివర్తనకు సూచన. ఇది మనకు పెద్ద అది ఎలా అంటే సాటిస్ఫై చేసే మాట అనమాట. ఎలా అంటే ఆ వాంఛ ఉండాలి, ఫస్ట్ యాస్పిరేషన్ బలంగా ఉండాలి. ఆ బలంగా ఉంటే మనలో పరివర్తన మొదలవుతుంది అన్నదానికి సూచన. కాబట్టి ఫస్ట్ మనం ఆకాంక్ష పెట్టుకుందాం, బలంగా ఆకాంక్షిద్దాం, మనం మారాలి, మనలో ఈ దివ్య పరిపూర్ణత అన్నది రావాలి. తెలిసినంత వరకు మనకు దివ్య పరిపూర్ణత అంటే ఎంత మటుకు తెలుసో అంత మటుకు రావాలి, మనం దానికోసం సాధించాలి, మనం ప్రయత్నం చేయాలి. అది మనలో చేంజ్కు మొదటి సూచన అంటున్నాను.